సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడి జరిగితే దేశ వ్యవస్థలను ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. గవాయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీలో దళితుల ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. దాడి చేసిన నిందితుడిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్లు దేశ భక్తులు, రాజ్యాంగాన్ని గౌరవించని వారు దేశ ద్రోహులు అవుతారంటున్న మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి సుప్రీం జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడి నిరసిస్తూ ఈ రోజు ఇందిరా పార్క్ నుంచి ఈ యొక్క బషీర్బాగ్ కేంద్రం సర్కిల్ దగ్గర కూడా ఈ యొక్క ర్యాలీ, దళితుల ఆత్మగౌరవ ర్యాలీ జరిగింది. అయితే ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటి, ఈ యొక్క ర్యాలీ యొక్క తదుపరి కార్యాచరణ ఏంటని కూడా మనతో మాట్లాడడానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నడిబొడ్డున ఈ హైదరాబాద్ నగరంలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి అనేక మంది ఈ యొక్క మీ దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క హైదరాబాద్ కేంద్రానికి తీసుకొచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని, ఈ యొక్క దళితుల బలప్రసన కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు కదా. అయితే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశాన్ని మీరు ఏ విధంగా? ఇప్పుడు ఇది దళితుల మీద జరిగిన దాడిగా, సిజే గారు దళితుడు కాబట్టి, గవాయ్ గారు దళితుడు కాబట్టి ఆయన మీద జరిగిన దాడిని ఇది దళితుల మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం కాబట్టి దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన పెట్టేశాం. కానీ సిజే గారి మీద జరిగిన దాడి ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, గౌరవాన్ని నిలబెట్టడం కోసం జరుగుతున్న కార్యక్రమం ఇది. అదే సమయంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో, చట్టంలో భాగంగా అది ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే మేము భావిస్తున్నాం. కాబట్టి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, స్వతంత్రం నిలబెట్టడానికి, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రదర్శన చేశాం. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడు, ఆయన మీద బోటుతో దాడి జరిగింది. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళ మీద కేసు లేదు, పోలీసులు కేసు పెట్టలేదు, న్యాయ వ్యవస్థ సుమోటోకు తీసుకోలేదు, మానవ హక్కుల కమిషన్ సుమోటోకు తీసుకోలేదు. కానీ దాడి చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని సమర్థించే శక్తులు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, మేము ఇప్పుడు దాడి చేశాం, భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన దాడి చేస్తాము అంటున్నారు. ఇక్కడ నేను అంటున్నాను, ఇప్పుడు దాడి చేసిన వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు, లేదా సుమోటో కేసు తీసుకున్నప్పుడు, లేదా మానవ హక్కుల కమిషన్ సుమోటో తీసుకున్నప్పుడు, ఇప్పుడు దాడి చేసిన వ్యక్తే ఇవాళ మళ్ళీ బజార్లో పడి మేము మళ్ళీ దాడి చేస్తామంటాను కదా. అంటే ఇప్పుడు వాళ్ళకు చట్టాలు వర్తించవా? వాళ్ళ మీద కేసులు ఉండవా? ఇక వాళ్ళ మీద కేసులు లేకుండా చట్టాలు వర్తించకపోతే ఆ దాడులు మళ్ళీ చేస్తామంటే ఈ దేశంలో దళితుల పరిస్థితి ఏం కావాలి? ఇక మళ్ళా రాజ్యాంగం పరంగా ఈ దేశంలో అందరం సమానమే కదా. కానీ నేను అంటున్నా, హైకోర్టులో ఒక జడ్జితో గట్టిగా లాయర్ వాదించినందుకే సుమోటో కేసు పెట్టారు కదా. మరి సుప్రీంకోర్టులో బూటు దాడి దళిత జడ్జి మీద జరిగితే ఎందుకు పెట్టలేదు? నిజామాబాద్లో ఒక రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ని ఎన్కౌంటర్ అయితే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోకు తీసుకున్నది కదా. మరి ఢిల్లీలో సుప్రీంకోర్టులో సీజే మీద దాడి చేస్తే మరి ఢిల్లీలో ఉండబడి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎందుకు సుమోటో కేసు తీసుకోలేదు? అంటే దళితుల మీద జరిగిన దాడి తర్వాత ఏ వ్యవస్థలు కూడా తమ బాధ్యతలను నెరవేర్చలేదనే విషయం, పోలీసులు కేసు పెట్టకపోవడం, న్యాయ వ్యవస్థ సుమోటోకు తీసుకోకపోవడం, మానవ హక్కుల కమిషన్ సుమోటోకు తీసుకోకపోవడం, ఇది ఒక శాఖంగా నిలబడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి దాడి చేసిన వాళ్ళే మళ్ళీ దాడి చేస్తామంటున్నప్పుడు మరి సామాన్య దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇక సామాన్య దళితులకు గౌరవం ఎక్కడ ఉంటుంది? ఎంత దూరం పోయిందంటే ఈ మధ్యలో కరీంనగర్లో ఒక ఇల్లు గోడ మీద మేము హిందువులకు రెంట్ ఇస్తాం కానీ ఎస్సీఎస్టీలు కాదన్నారు. అంటే ఎస్సీఎస్టీలు హిందువులు కాదన్నట్టేనా వాళ్ళ దృష్టిలో? ఈ వివక్షత ఏంది? మళ్ళా ఈ వివక్షను పోవాలి, అంటరానితనం పోవాలి, దాడులు తగ్గాలి, హత్యలు తగ్గాలంటే అందరం కలిసి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరిధిలో ఉన్న చట్టాలను గౌరవించాలి. అట్లా గౌరవించకపోవడం వల్ల జరిగిన పరిస్థితి వల్ల సీజే మీద దాడి జరిగింది. దాడి జరిగినాక ఏ వ్యవస్థ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. కాబట్టి ఇది దళితుల ఆత్మగౌరవ పోరాటంగా ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాం. ఇది దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను నిలబెట్టడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. దీన్ని ఇంతటితో ఆపం. రేపు ఢిల్లీలో కూడా ఈ నెల 17న చెల్లో ఢిల్లీ పిలుపునిచ్చాం. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీకి ఆనుకున్న రాష్ట్రాలను కూడా కలుపుకొని జాతీయ స్థాయిలోనే ఒక ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. అయితే ఇప్పుడు మీరు చేసినట్టు ఈ బల ప్రదర్శన అనుకోవచ్చు అని అనుకుంటున్న తరుణంలో మీరు ఈ పోరాటం అనేది ఒక వర్గం పైన కానీ ఒక వర్గం పైన, ఒక ధర్మం పైన అని మీ పోరాటం కొనసాగిస్తున్నారా? నేనేంటంటే ధర్మం అనేది ఎప్పుడు కూడా అందరికి సమానంగానే వర్తించాలి. అందరినీ సమానంగా చూడని ధర్మం కాదు కదా. అందరినీ సమానంగా, ఇప్పుడు రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమే కదా. రాజ్యాంగంలో చట్టాలు అందరికి సమానంగా వర్తించాల్సిందే కదా.
మరి ధర్మం పేరుతో అందరు సమానమని అంటారా? ధర్మం ఏదైతే ఉంటుందో అందరు సమానంగానే ఉండాలి. సమానంగా లేని ధర్మం ఎట్లవుతుంది? అందరినీ సమానంగా చూడని ధర్మం ఎట్లవుతుంది? ఇప్పుడు సనాతన ధర్మం పట్ల నాకు అవగాహన లేదు అనుకుందాం. సనాతన ధర్మం నిజంగా ధర్మం ఏమైనప్పుడు, మరి సనాతన ధర్మం అయినప్పుడు మమ్మల్ని అంటరాని వాళ్ళు చేసింది ఏ ధర్మం అంటరాని వాళ్ళు చేసింది? ఇప్పుడు హిందూ ధర్మంలో తప్పు లేదు. హిందూ ధర్మం కూడా అందరు సమానంగా చూసింది అనుకో. అందరు సమానంగా చూసినాక మరి ఏ ధర్మం మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టేసింది? ఏ ధర్మం మమ్మల్ని చదువుకు దూరంగా చేసింది? ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడాలని నిరాకరించింది? ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది? ఏదో చెప్పాలి కదా. నేను సనాతన ధర్మంలో ఏమున్నదో నాకు తెలియదు. సనాతన ధర్మం గొప్పది అంటాను. హిందూ ధర్మం పూర్తి విశ్లేషణ నాకు చేయలేను. హిందూ ధర్మం ఏమో నాకు తెలియదు. హిందూ ధర్మం గొప్పది అంటారు. అన్ని వ్యవస్థలు గొప్పది అయినప్పుడు మేము అంటాను వల్ల ఎట్లయినాం? అయితే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ఏదైతే ఈ రోజు జరిగిందో, ఈ రోజుతో కాకుండా ఈ యొక్క గవాయి మీద జరిగిన దాడి నిందితులు ఎవరైనా ఆ నిందితుల మీద ఖచ్చితంగా సుమోటో కేసు నమోదు చేయాలి. కేసు నమోదు కోరుతూనే ఢిల్లీలో ఈ నెల నవంబర్ 15 కూడా భారీ ఎత్తున దళితుల ఆత్మీయ ర్యాలీ కూడా పిలుపునిచ్చామంటూ కూడా మందకృష్ణ మాదిగ మనతో అన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. కెమెరామెన్ గజానంతో గోవింద్, HM టీవీ, హైదరాబాద్.